ఈ అవకాశం ఇచ్చిన సర్వోన్నతుడు ఘనమైన తండ్రికి లెక్కలేని కృతజ్ఞత స్తుతులు తెలియపరుస్తూ మరి ఆరాధనకి చేరువచ్చిన నా సహోదరుడు మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ మరి ఆయా ప్రాంతాల్లో ఉండి లైవ్ ద్వారా వాక్యాన్ని మరి వింటూ ఆరాధనలో పాలుపొప్పులు పొందుతూ మరి వాక్యం ఎదుగుతూ మా కొరకు ప్రార్థిస్తున్నా మీ అందరికీ తాటిపూరలో ఉన్న క్రీస్తు సంఘం నుంచి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ జాగ్రత్తగా ఈరోజు దేవుడి యొక్క వాక్యాన్ని మనం విందాం. విలువైన సంగతులను దేవుడు మనకిచ్చిన సమయంలో నేర్చుకుని ఆత్మీయంగా కలుగుతాం. మరొకసారి ప్రార్థన చేసుకుని వాక్యం కొరకు మన హృదయాలను సిద్ధపరచుకుంటాం. సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు పరమందు ఆసీనుడు అయిన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు స్తుతులు తెలియజేస్తాం. మీ కుమారులుగాను మీ కుమార్తెలుగాను మీ ప్రియ కుమారుడైన క్రీస్తు ద్వారా మమ్మల్ని అంగీకరించి పరిశుద్ధపరిచి ఈ సంఘంలో మమ్మల్ని చేర్చి మిమ్మల్ని ఆరాధించి అర్హతను యోగ్యతను మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. నిత్యము మీ వాక్యానికి మేము విధేయులమయ్యి తండ్రి మీ వాక్యమందు స్థిరపరచబడుతూ విశ్వాసమందు తండ్రి బలహీనులుగా కాకుండా మరి బలవంతులుగా మేము ముందు కొనసాగుతూ మీ వాక్యము ద్వారా తండ్రి సత్య సంబంధులుగా మేము ముందుకు కొనసాగడానికి లేఖనానుసారంగా మిమ్మల్ని ఆరాధించడానికి తగిన సమయాన్ని భాగ్యాన్ని మరి క్రొత్త నిబంధనల ద్వారా మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. మరి ఆరాధనలో పాలు పొందుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసి మీ వాక్యం వినగలిగిన చెవులు గ్రహించే హృదయాలు తెచ్చండి. చెప్పుచున్న మమ్మల్ని బలపరచండి. మీ పరిశుద్ధాత్మ సహాయం సహకరణ మాకు ఇవ్వండి. కలిపి చెరిపేవారు గాను మరి అసత్య బోధకులు గాని మేము ఉండకుండా అబాధికులుగా మీ నామానికి అవమానం తేకుండా సత్య బోధలుగా మేము నడుచుకుంటూ సత్యం కొరకు ప్రయాసపడుతూ మీ లేఖనాలను వివరించగలిగిన సామర్థ్యాన్ని నిరంతరం మాకు దయచేయండి. మాకు తెలియని విషయాలు అనేకమైనవి నేర్పించి బలపరచమని వాక్య పరిచర్లోనికి వెళుతుండగా మీ పరిశుద్ధాత్మ సహాయములు సహకరణ మాకు అందించమని మరి పలు విధమైన సమస్యలు పలు విధమైన తండ్రి శబ్దాలు మాకు మరి దూరపరిచి కాపాడి వాక్యము క్రమశిక్షణతో బోధింపబడడానికి మేమందరం సహకరించడానికి సహాయం దయచేస్తారని మీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచి మీ వాక్యాన్ని మా హృదయంలో నింపి పరిశుద్ధమైన జీవితాలు కొనసాగించడానికి సత్యవంతులుగా మరి క్రీస్తు సంఘంలో మేము ఆరాధన చేస్తూ ముందుకు కొనసాగడానికి తగిన యోగ్యతను మాకు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనలు వచ్చున్నామా కన్న తండ్రి, ఆమేన్. విలువైన దేవుని సంగతులు పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం నేర్చుకుంటాం. దేవుడు మనకిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేవుడు మనకు అనుగ్రహించిన గ్రంథము ద్వారా సత్య సంబంధులుగా మనం ముందుకు కొనసాగవలసిన వాటిని మనం చేసే ఆరాధన కానీ భక్తులు కానీ లోపం ఏదైనా ఉన్నదంటే ఆ లోపాన్ని తెలియపరిచేది సరిదిద్దుకునే అవకాశం ఇచ్చేది వాక్యమే గనక వాక్యపు వెలుగులో మన లోపాలను దిద్దుకునేవారుగా మనం ఉండాలి. అయితే ఈరోజు ప్రభువును ఆరాధించే వాక్యం అవకాశాలు దేవుడు మనకి ఇచ్చాడు గనక ఆరాధనకి చేరవచ్చిన మనం అందరం కూడా వాక్యానికి విధేయులు కావాల్సిన వారినే. అవిధేయులంటే వాక్యం చెప్పినది చేయరు, వాక్యముతో వారికి అవసరం లేదు. విధేయులు అంటే వాక్యం చెప్పినదే చేస్తారు, వాక్యానుసారంగానే నడుస్తారు. అలాంటి వారు దేవుని వాక్యమును గైకున్న వారని గ్రంథంలో మాట్లాడు. ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని గైకొనాలంట. ఎందుకంటే యోహాను భక్తుడు కూడా అదే చెప్తాడు. ఒక మాట మనం చదువుతాం. యోహాను పత్రికలోనికి ప్రకటన గ్రంథంలోనికి వెళ్తాం. దేవుని వాక్యమును గైకొనుట రాసుకుంటే వీలైతే ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయాన్ని మనం ఒకసారి చదువుతాం. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో యోహాను గారు ఈ మాటలు వస్తూ మాట్లాడుతున్నారు. 3వ వచనాన్ని ఒకసారి మనం చదువుతాం. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడు వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను కైకొనువారును. మరి మీకు అర్థమవుతుందా? దేవుని వాక్యమును వినాలట, చదవాలట, అందులో రాయబడిన
వాక్యమును ఏం చేయాలంట? గై కొనాలి. వారు దేవుని దృష్టికి ధన్యులని మాట్లాడు. దేవుని వాక్యమును గై కొనువారు రాసుకోండి. ఓకేనా? ఒక మాట చదువుతూ, దేవుని వాక్యమును గై కొన్నవారెవరు, గై కొన్నవారు ఎలా జీవించారనేది ఒకసారి మనం ఆలోచన చేద్దాం. దేవుని వాక్యమును గై కొన్నవారు ప్రభు దృష్టికి ధన్యులని యోహాను గారు ప్రకటన గ్రంథంలో, మరి బైబిల్ అంతటి చాప్టర్ ముగింపులో ఆయన మాట్లాడిన పదాన్ని మనం చూస్తున్నాం. ఓకే, ఒకసారి ఆది కాండంలో కూడా మనం వెళతాం. ఆది కాండము 18వ అధ్యాయంలోనికి మనం వెళ్తాం. 18వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి మనం చదువుతాం. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగు చేయునట్లు, అంటే అబ్రహాముకు వాగ్దానం చేసింది నెరవేర్చడం అన్నమాట. కలుగు చేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములను ఏం చేయాలంట? అబ్రహాము సంతతి వారు తన ఇంటి వారు ఏం చేయాలంట? నీతి న్యాయములను జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు. చూడండి, యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. ఎవరు ఎరిగి ఉన్నారట? దేవుడు ఎరిగి ఉన్నాడంట. ఎవరిని? అబ్రహాముని ఎరిగి ఆయనకు ప్రమాణము చేసినది నెరవేరునట్లు ఏం చేశాడట? ఏమా? నీతి న్యాయములను జరిగించినట్లు తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములను అనుసరించినట్లు అబ్రహాం ఏం చేశాడంట? ఆయన వాక్యమును గైకొన్నాడట. చూడండి, ఆ మాటలు అన్నాడు, నీతి న్యాయములను జరిగించినట్లు యెహోవా మార్గమును గైకొన్నాడు. ఆయన మార్గమును గైకొనడం అంటే దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడో అక్కడ ఆ మార్గంలో వెళ్ళాడంతే. ఆయన చెప్పినది చేశాడు. గై కొనడం అంటే దాని అర్థం అది. విని అనుసరించడం గై కొనడం. మీకు అర్థమవుతుందా? విన్నాడు, చెప్పిన చోటకల్లా వెళ్ళాడు, ఆయన చెప్పిన దాంట్లో ఆశీర్వదించడం. పెళ్ళిన ప్రతి చోట దేవునికి బలిపీఠం కట్టి ఆయన నామాన్ని ఘనపరిచాడు. ఎప్పుడైతే ఆ మార్గము గైకొని అనుసరిస్తున్నాడో తర్వాత తన పిల్లలు తన ఇంటి వారు అనుసరించే అవకాశం ఉంది. ఇప్పుడు మనం కూడా సంఘానికి వచ్చి పరిశుద్ధులుగా తీర్చబడి మనం ఆరాధిస్తున్నాం. మనలను బట్టి మన పిల్లలు కూడా ఏం చేయాలి? ఆదివారం దేవుని సన్నిధికి రావడం, దేవుని ఆరాధించడం నేర్చుకోవాలి, దాంట్లో వర్ధిల్లాలి. మనమే రాకపోతే మన పిల్లలకి మాదిరి ఎక్కడ ఉంటుంది? అబ్రహాము అలా మాదిరి అయ్యాడు కనుక తన పిల్లలను తన ఇంటి వారిని నడిపించుకున్నాడు. ఆలోచించాలి. అందుకనే అబ్రహాము అనుసరించాడు గనక ఇస్సాకు నిలబడ్డాడు, ఇస్సాకు కొనసాగాడు గనక యాకోబు నిలబడ్డాడు, యాకోబు గైకొని అనుసరించాడు గనక పితరులను మాదిరి చేసుకున్నాడు, దేవుని ఆజ్ఞకి విధేయుడై గైకొని కొనసాగాడు గనక తన పిల్లలు కూడా కొనసాగే అవకాశాన్ని ఇశ్రాయేలుకి దేవుడు ఇచ్చాడు. ఎప్పుడు కూడా మనం కొనసాగుతూ మన తరానికి మంచి పునాది వేయాలండి. మన ఇంటి వారికి మనం ఒక మాదిరి అవ్వాలి. అందుకనే తన ఇంటి వారును తన పిల్లలను నీతి న్యాయములను జరిగించినట్లు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు. ఏ మార్గాన్ని? దేవుని మార్గాన్ని, దేవుని నిబంధన ఆజ్ఞాపించాలట. అంటే తెలియపరచాలి, వివరించాలి. ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి. అబ్రహాం ఎరుగున్నాడు. అబ్రహాం ఎరుగునట్టుగా మీకు అర్థమవుతుందా? వాటన్నిటిని బోధించి అనుసరించాడు. నిర్గమకాండము 23 అధ్యాయంలో కూడా మనం వెళ్తాం. నిర్గమకాండము 23 అధ్యాయం 13వ వచనం ఒకసారి మనం చదువుతాం. నిర్గమకాండము 23 అధ్యాయం 13వ వచనం. నేను మీతో చెప్పిన వాటన్నిటిని జాగ్రత్తగా గై కొనవాలని మోషే చెప్తున్నాడు ఇశ్రాయేలీయులతో. నేను మీకు ఏవైతే చెప్పిన వాటిని మీరు ఏం చేయాలంట? గై కొనాలి, జాగ్రత్త ఉండాలి. ఏం వింటున్నామో జాగ్రత్త పడాలి,
ఏమి గైకుంటున్నామో జాగ్రత్త. అందుకనే చెప్తున్నాడు ఏమనంటే, నేను మీతో చెప్పిన వాటన్నిటిని జాగ్రత్తగా గైకొనవలను. వేరొక దేవుని పేరు ఒకవేళ జాగ్రత్త లేకపోతే, గై కొనకపోతే, అది జాగ్రత్త లేదనుకోండి మరొక పేరు ఉచ్చరిస్తారు. నిబంధనలు గై కొనకపోతే మరొక దేవుడు కూడా ఈయనే కదా, ఏ దేవుడు అయితే ఏముందో అనుకునే పరిస్థితికి ఇశ్రాయేలు వచ్చేస్తారు. అందుకనే మీరు గై కొనే దాంట్లో జాగ్రత్త ఉండాలి. ఓకేనా? ధర్మశాస్త్రం ఏం బోధిస్తుందో జాగ్రత్త పడాలి, దానిని గ్రహించాలట. మీరు వేరొక దేవుని పేరు ఉచ్చరించకూడదు, అది మీ నోట నుండి రానియ తగదు. మీకు అర్థమవుతుందా? మరొక దేవుడి పేరు ఉచ్చరించకూడదు, అది మీ నోట రానియ తగదు అని మాట్లాడాడు. మీకు అర్థమవుతుందా? అది మనం అర్థం చేసుకో. మరొక మాట ఇశ్రాయేలు నోట రాకూడదట, ఇంకో దేవుడి పేరు ఎత్తకూడదట. ఎప్పుడు? ఆ నిబంధనలు గైకొని జాగ్రత్త పడినప్పుడు దాని ప్రకారంగా మరొక దేవుడి వైపు చూడరు అన్నమాట. ఒక దేవుడి వైపు చూస్తారు. ఎవరో? ఇశ్రాయేలు. ఓకేనా? మరి అలా ఎందుకు క్రైస్తవుల్లో ఇన్ని సంఘాలు ఇన్ని శాఖలు వచ్చినాయి అంటే జాగ్రత్త లేకపోవడం. ఓకేనండి? దేంట్లో జాగ్రత్త లేదు? వాక్యములో జాగ్రత్త లేదు. వాక్యాన్ని గైకొనడం, పరిశోధన లేకపోవడం వలన ఏదైతే సంఘం కాదు, ఏదైతే వాక్యం కాదు, ఎవరు బోధించినా ఒకటే అనుకుంటున్నాను తప్పని దాంట్లో మనం వాక్యాన్ని వక్రీకరించి కల్పితాలు కలుపుతున్నాం అనేది అర్థం చేసుకోవాలి. ఓకేనండి? మరొక దేవుని పేరు వారి నోట రావడం ఎంత అపరాధమో, క్రీస్తు పేరును తుడిచి మరొక పేరు సంఘానికి పెట్టడం అంత అపరాధం. అంటే ఆయన వాక్య విషయంలో ఇశ్రాయేలుకి అజాగ్రత్తగా కొందరు ఎలా అవుతున్నారు, ఇవాళ క్రైస్తవుల్లో కూడా అజాగ్రత్తగా కొంతమంది ఉన్నారు. ఆ అజాగ్రత్త వల్లనే, ఆ శ్రద్ధ లేకపోవడం వల్లనే ఇవాళ ఏదైనా ఒకటనే పరిస్థితికి క్రైస్తవులు వచ్చారండి. ఆలోచించండి. మరి ఎలా అన్యులు అదే అన్నారు, ఏ దేవుడైనా ఒకటేనండి. ఒప్పుకుందామా? ఇంకో దేవునికి నమస్కరిద్దామా? అక్కడికి వెళ్ళి పూజ చేద్దామా? కాదు కదా, ఒప్పుకోం కదా. మరి అలాంటిదప్పుడు ఏ సంఘమైనా ఒకటే అంటే ఎలా చెల్లుతుందండి వాక్యం దగ్గర? దేవుడు ఒక్కడే అన్నప్పుడు ఆ దేవునికి సంఘం కూడా ఒకటే ఉంటది. ఆలోచించాలి. ఆ ఒక్క దేవుడు ఏ సంఘాన్ని కట్టాడో ఆ నామమే కలిగి ఉండాలి. అది లేఖనం. అది మీ నోటను ఓచరించకూడదు. అంటే ఓచరించడం అంటే అర్థమేంటి? పలకకూడదు. అసలు మీకు తగదు మీ నోటనే దానిని పలకడం. అది మనం అర్థం చేసుకో. ఒక మాట మీకు చూపిస్తాను. లేవియ కాండంలో కూడా, లేవియ కాండం 18 వచ్చి 5 వచ్చిన మనం చదువుతాం. మీరు నా కట్టడలను నా విధులను ఆచరించాలంటే అర్థమేంటి? ఆచరించడం అంటే అర్థమేంటి? అమ్మా, నడవడం, కలిగి జీవించడం. ఓకేనా? అంటే ఏదైతే చెప్పాడో అది చేయడం ఆచరణ అనమాట. ఇప్పటికి కూడా మన దేశాచారాలు ఉంటాయి, కులాచారాలు ఉంటాయని ఉండవా? ఇది మా పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం అండి అని అంటారు. అంటే దాని అర్థం ఏంటి? దానికి మానలేరనే కదా అర్థం. మా పూర్వీకులు చేశారు, మా తండ్రులు చేశారు కాబట్టి మేము చేయాలనే కదా దాన్ని చెప్తున్నారు. ఓకేనా? ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? మీరు నా కట్టడాలను నా విధులను అంటే అర్థం ఏంటి? మోషే ఏం చెప్పాడో అది చెయ్యాలన్న దాని అర్థం. అబ్రహాము ఏది చేశాడో, ఇస్సాకు ఏది చేశాడు, యాకోబు ఏది చేశాడో అది ఇశ్రాయేలు కొనసాగాలని దాని అర్థం అండి. ఓకేనా? మీరు నా కట్టడాలను నా విధులను ఏం చేయాలి? ఆచరించాలి, ఆచరణలోకి తెచ్చుకోవాలి. అది ఏం చెప్తుందో అది మీకు అలవాటు అవ్వాలి, దానిని మీ జీవితంలో కొనసాగించాలనేసి మోషే చెప్తున్నాడు. కింద చదువు. వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును. మీకు అర్థమవుతుంది? నేను యెహోవా. వాటిని గైకొనువాడు వాటి వలన ఏం చేస్తాడు? మీరు ఆ ఆచరణలోనికి తెచ్చుకుని వాటిని కొనసాగితే అవి మిమ్మల్ని బ్రతికిస్తాయి. మీకు అర్థమవుతుందా? అంటే దేవుడు ఎలా బ్రతికిస్తున్నాడు అంటే తన నిబంధన ద్వారా బ్రతికిస్తాడు.
తన కట్టడాల ఆచరణల ద్వారా బ్రతుకుండే అవకాశం ఉంది. ఒక మాట మీకు చూపిస్తాను. ద్వితీయోపదేశకాండంలో కూడా మనం ద్వితీయోపదేశకాండం 6:24 చదువుతాం చూడండి. ద్వితీయోపదేశకాండం చూడండి 6:24. మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటి వలె మనలను బ్రతికించునట్లు మన దేవుడైన యెహోవాకు భయపడి ఈ కట్టడలన్నిటిని ఏం చేయాలంట? అంటే కట్టడాలన్నీ అంటే అర్థం ఏంటి? ధర్మశాస్త్రం ఏవైతే చెప్పాడు, నిబంధనలో కట్టడలో ఆజ్ఞలు విధులు అన్ని ఏం చేయాలి? మీరు గైకొనడం అంటే అర్థం ఏంటి? కలిగి జీవించడం నేర్చుకోవాలి. మోషే దగ్గర అది నేర్చుకున్నవి ఏం చేయాలి? వారు కొనసాగుతూ ఆచరణలోకి తెచ్చుకోవాలి. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? అది అలవాటు అయిపోవాలి. మీకు అర్థమవుతుంది. కొన్నిసార్లు మనకు కూడా కొన్ని అలవాట్లు ఉంటాయండి, అన్నట్టు కాదంట. ఇది నీకు అలవాటు అయిపోయిందే అంటారు. కొంతమంది ఏళ్ళు నోట్లో పెట్టుకోవడం అలవాటు అంటారు. అది వయసు వచ్చినా సరే ఏం చేస్తూ ఉంటారు? ఆటోమేటిక్గా అలవాట్ల ప్రకారం ఏమవుతుంది? వెళ్ళిపోతారు. కొన్ని అలవాట్లు చిన్నపిల్లలు మాట్లాడినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. మనం అంటారు, ఇంకెంత వయసు వచ్చి నీ అలవాటు అయిపోయినా నీకు మాట్లాడమే, ఈ పనులు చేయడం అలవాటు అయిపోయినా అంటే. అలవాటు అంటే అర్థం ఏంటి? చిన్నతనం నుంచి అది ఒక్కసారి అభ్యసించిన తర్వాత విడిచిపెట్టడానికి కష్టమవుతుంది. మనము కూడా దేవుని పని అలా ఇష్టపూర్వకంగా చేస్తున్నప్పుడు, మనసు పెట్టి దేవుని పనులు ఎదుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా దాన్ని విడిచిపెట్టలేము మనం. ఆ పని జరుగుతున్నప్పుడు ఒకవేళ మనం దూరంగా ఉన్న మనసు ఏం చేస్తుంది? గడ్డేస్తుంది. ఎప్పుడు మానలేదు కదా, ఎప్పుడు దేవుని సన్నిధికి దూరం అవ్వలేదు కదా, ఎందుకు ఇవాళ ఎక్కడ ఉన్నాం? మనలో మనమే మాట్లాడుకుంటాం. మనం అది సిగ్గుగా భావించి అవమానంగా భావించి ఏమన్నా వచ్చేస్తాం. అది అలవాటు అన్నమాట. అంటే ఒక విధానంలో మనం అలవాటు అయినప్పుడు దాన్ని మానుకోవడం చాలా కష్టమండి, అవునట్టు కాదంట. కొంతమందికి సెల్ ఎక్కువ చూడడం అలవాటు. ఒరే కలుగు దెబ్బ చూడకూడదన్నా కూడా ఏం చేస్తూ ఉంటారు? అలవాటు అయిపోతూ ఉంటారు. ఆడికి అలవాటు అయిపోయి మనం కూడా హెచ్చరించి మనకి హెచ్చరించడం అలవాటు అయిపోతే ఆడు మానకుండా ఉండడం అలవాటు. కొంతమందికి టీవీ చూడడం అలవాటు, అవునట్టు కాదంట. ఆ సమయం వచ్చినప్పుడు ఏం చేయాలి? కంపల్సరీ అది చూడాలి. కొంతమందికి సెంటర్లో కూర్చోవడం అలవాటు. ఎన్ని పనులు ఏం చేస్తారు? మొత్తం మీద ఆ ప్రదేశానికి వెళ్ళి ఆశ్రయించుకుని వచ్చేస్తారు. అలవాటు అది అది ఒకసారి అలవాటు చేసుకున్న వారు ఏం చేస్తూ ఉంటారు? గమని కంపల్సరీ వెళ్తారు. ఎవడో లేకపోతే ఒకడైనా కూర్చొని వచ్చేస్తాడు అనమాట. అలవాటు అది. అలాగే మనం దేవుని సన్నిధికి నిత్యము వస్తున్నాం అనుకో, ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది? అలవాటు అయిపోద్ది. పలానా సమయానికి దేవుడి పని కదా. అలా అలవాటు అయిపోయిన వారు ఇప్పటికీ చూడడం చాలా మంది వృద్ధులు మనకి కనబడతారు. అలాగే అలవాటు అయిపోయింది కాబట్టి చిన్నతనం నుంచి వృద్ధాప్యం వచ్చినా సరే ఆ సమయం వచ్చినప్పుడుగా వారు ప్రార్థన మనం చక్కగా బైబిల్ పెట్టుకుని తలస్నానం చేసుకుంటారు. వృద్ధులైనప్పుడు కూడా చక్కగా నీట్గా బట్టలు వేసుకుని వస్తూ ఉంటారు. దేనిని బట్టి? అది ముందు నుంచి నేర్చుకున్నారో అది మానలేదు కాబట్టి ఆ రాను రాను అది ఎలా ఉన్నదంటే అలవాటు అయిపోయింది. అందుకనే ఆదివారం వచ్చినప్పటికి మానలేదు. ఎన్ని పనులు ఉన్నా ఆదివారం అండి నేను రాలేనండి అని అంటారు. ఇదేంటి ఈ వయసులో కూడా ఇంకా ప్రార్థన ఏంటంటే వయసుతో పని ఏముందని అప్పటి అయిపోయింది నాకు, నేను రాలేనని అంటారు. అవునంటారు కాదంటారు. అంటే దానిని ఎలా అభ్యాసం అన్నమాట. అది అలా గైకున్నారనమాట. ఆదివారం అలవాటు చేసుకో. సంఘంలో మంగళవారం బైబిల్ క్లాస్ జరుగుతున్నప్పుడు, గురువారం బైబిల్ క్లాస్ జరుగుతున్నప్పుడు మనం వస్తూ ఉన్నాం అనుకో, ఆటోమేటిక్గా మనం ఏమవుతుంది? అలవాటు అయిపోద్ది. గురువారం వచ్చినా ఆదివారం వచ్చినా అలాగే మంగళవారం వచ్చినా మనం ఏం జ్ఞాపకం వస్తుంది? సాయంత్రం బైబిల్ క్లాస్ ఉంది కదా, వెళ్ళాలి. అంటే అలవాటు అవ్వలేదు అనుకోండి, మనం దాన్ని ఏం చేయలేము, కొనసాగించలేము. మేము కూడా అంతే కదా, అలవాటు చేసుకున్నాం కాబట్టి ఎన్ని పనులు ఉన్నామండి, ఎంత దూరం మీటింగ్ వెళ్ళినామనంటే, ఎన్ని కార్యక్రమాలకు వెళ్ళినామంటే సాయంత్రం ఏమని జ్ఞాపకం వచ్చేస్తుంది? ఆ రోజు రాగానే బైబిల్ క్లాస్ ఉంది కదా, లేకపోతే ఈరోజు ప్రభు దినం కదా. ఆలోచించండి. అంటే మనకి అలవాటు చేసేసుకున్నాం కనుక ఆల్రెడీ మైండ్లోకి ఎక్కేసింది కనుక మైండ్ ఏం చేస్తుంది? ఆ రోజు రాగానే ఓపెన్ చేస్తుంది. ఈరోజు దేవుని పని ఉంది, నువ్వు మర్చిపోకసమ్మా, ఓపెన్ చేసింది అనమాట. ఇప్పుడు అది ఓపెన్ అవ్వగానే ఏం చేస్తూ ఉంటాం? అలవాటైన వాళ్ళు కంపల్సరీ దాంట్లోకి వచ్చేసి కూర్చుంటారు. అదే ఆదివారం వచ్చినప్పటికి చాలా మందికి చికారులు చేయడం అలవాటు అయింది అనుకోండి, ఆదివారం వచ్చినప్పటికి మైండ్ ఏమో ఓపెన్ చేస్తుంది? మొన్న అక్కడికి వెళ్ళావు కదా, ఈరోజు ఎక్కడికి వెళ్ళు, ఈరోజు తిరగాలి కదా, ఈరోజు ఎంజాయ్మెంట్ చేయాలి కదా, చెప్తుందా లేదంటారా? అలా చెప్తారు. అవునా కదా, నిజమా కదా? చెప్తుంది, మైండ్ చెప్తుంది. ఏదైనా సరే
మనం ఒక రోజు ఒక ప్రదేశానికి వెళ్తున్నప్పుడు, ఒక రోజు మనం పలానా స్థానానికి వెళ్తున్నప్పుడు, ఆ రోజు వచ్చినప్పుడు మైండ్ ఓపెన్ చేసేస్తుంది. నీకు ఇది అలవాటు, జ్ఞాపకం చేసుకో, గుర్తు చేస్తుంది. మనం మర్చిపోయినా మైండ్ ఏం చేస్తుంది తెలుసా? గుర్తు చేస్తుంది. అందుకనే మనం ఏదైనా సరే అలవాటుగా చేసుకున్నాం అనుకో, మైండ్లో ఫీడ్ అయిపోతుంది అది. నీకు అర్థమవుతుందా? అందుకని ఈ మాట చెప్తున్నాడు. ఏమని? మీరు బ్రతుకుండాలంటే ఏం చేయమన్నాడు? మనకు నిత్యము మేలు కలుగుటకై ఇశ్రాయేలుకు మేలుకరంగా నిబంధన ఇచ్చాడు. అంటే ఇప్పుడు వారికి మేలు కావాలంటే ఏం చేయాలి? చూడండి, అక్కడ చెప్తున్నాడు, యెహోవాకు ఏం చేయాలట? నేటి వల్లే మనలను బ్రతికించినట్లు. ఓకేనా? ఒకటి మేలు, రెండు బ్రతుకు. ఓకేనా? యెహోవాకు భయపడాలి. భయపడిన వాడు ఏం చేయడు? ఈ కట్టడాలన్నింటినీ గయ్య కొనవాలని మనకు ఆజ్ఞాపించాడు. ఇప్పుడు భయపడిన వాడు ఏం చేస్తాడో? జాగ్రత్త పడతాడు. మానేస్తే అదేదో అపరాధంగా ఫీల్ అవుతుంది. ఎవరు భయం ఉన్న కనుక? దేవుని భయం లేదనుకోండి, ఇశ్రాయేలు కొనసాగరు. కాబట్టి మనకే దేవుని భయం ఉన్నదనుకోండి, దేవుని సన్నిధికి ఎప్పటికీ దూరం అవ్వం. దేవుని పని విడిచిపెడుతున్నప్పుడు ఒక భయం కలుగుతుంది అనమాట. అయ్యో, నేను ఎంత పొరపాటు చేస్తున్నాను, దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నానని ఒక భయం అనేది హృదయంలో మనం ఏర్పరచుకున్నాం అనుకోండి, దాన్ని బట్టి మనం జాగ్రత్త పరుచుకుంటాం. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఏమన్నానంటే, మనకి మేలు కలగాలి, దాన్ని కొనసాగించిన వాడికి ఏమున్నదంటే బ్రతుకుందే అని మాట్లాడుతున్నాడు. ఒక మాట 13వ అధ్యాయంలో కూడా వెళ్తాం. 13వ అధ్యాయం చూడండి. 13వ అధ్యాయంలోనే 17వ వచనం ఒకసారి మనం చదువుతాం. నేడు నీకు ఆజ్ఞాపించు 13వ అధ్యాయం తీసారు 17వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించినట్లు ఆయన ఆజ్ఞలన్నిటిని ఏం చేయాలి? నేడు అంటే అర్థం ఏంటి? ఆ రోజు, ఈ రోజు. ఓకేనా? ఈ రోజు మనకి ఏం చెప్తుందో దాన్ని గైకొని కొనసాగాలి. నేను నీకు ఆజ్ఞాపించినట్లు ఆయన ఆజ్ఞలన్నిటిని గైకొనుచు నీ దేవుడైన యెహోవా దృష్టికి యథార్థముగా దాన్ని చేయొచ్చు. నీ దేవుడైన యెహోవా మాట వినునప్పుడు యెహోవా తన కోపాగ్ని నుండి, అంటే ఇప్పుడు తన కోపం నుంచి ఎలా మళ్ళుకుంటున్నాడో ఏమా, ఆయన ఆజ్ఞలను గైకుంటుంటే, ఆయన మాటకు విధేయులై యథార్థంగా బ్రతుకుతుంటే, యథార్థత అంటే ఆయన సన్నిధిని విడిచిపెట్టకుండా భక్తిలో కొనసాగడమే యథార్థం. మీకు అర్థమవుతుంది? ఇప్పుడు విడిచిపెట్టకుండా కొనసాగాలంటే ఏం చేయాలి? గై కొనాలి అని, వినాలి, నేర్చుకోవాలని చెప్పి. ఎవరైతే వింటున్నారో, నేర్చుకుంటున్నారో, యథార్థంగా బ్రతుకుతున్నారో, దేవుడైన యెహోవా మాట వినున్నప్పుడు యెహోవా తన కోపాగ్ని నుండి ఏం చేస్తున్నాడట? అంటే దాని అర్థం ఏంటి తెలుసా? కొన్నిసార్లు మన క్రియలు కోపావేశాలు కలిగిస్తాయి. మన మాటిని ఆయన పనిచేస్తున్నప్పుడు అంటే కోపం నుంచి మల్లుకొని ఏం చేస్తున్నాడంట? నీ అందు ఏం చేస్తున్నాడు? అది ఇప్పుడు ఆయన కనికరం ఎలా వస్తుందో మన మీదకే? ఆయన మాట వింటుంటే. ఒకవేళ కోపం ఉన్నా కూడా కోపం ఎలా మళ్ళిస్తున్నాం? ఆయన మాట వినే మళ్ళించాలి. ఆయన పని చేసే కోపాన్ని తప్పించాలి తప్పిని ఆయన పని మానేసామనుకోండి, ఏమవుతుంది? కోపం ఎక్కువ అవుతుంది అంటారు కదా. మనం కూడా మన పిల్లలు మాట వినకపోతే ఏం చేస్తాం? నువ్వుకుంటామా? నువ్వు ఎంత గొప్పడోరైనా మాట వింటా లేదని అంటావా? ఏమంటావు? కోపపడతాం, కేకలేస్తాం, అంతగా లోపడకపోతే దెబ్బేస్తాం. దేవుని బట్టి మాట వింటాలి. మాట విన్నామని కొడతామా? కొట్టం. ఏం చేస్తాం? అవసరమైతే వచ్చిన కోపాన్ని తగ్గించేసుకుంటాం. పోన్లే, విన్నాడు కదా, చెప్పింది చేశాడు కదా, ఈ రోజు కుదిలేద్దామని అనిపిస్తే మనకు అనిపిస్తుంది. దేవుడు కూడా అంతేనండి. మనం ఆయన మాట విన్నంత చూపు మన మీద కోపపడ్డాడో, శిక్షకు గురి చేయడు, అది మనం అర్థం చేసుకోవాలి. ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. ఒకసారి కీర్తన గ్రంథంలోనికి మనం వెళ్తాం. కీర్తన గ్రంథం 19వ అధ్యాయము 11వ వచనం చదువు. కీర్తన గ్రంథం 19వ అధ్యాయము 11వ వచనం. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము ఎవరికే? సేవకుడు. మీకు అర్థమవుతుందా? అంటే ఇప్పుడు సేవకుడు కూడా ఏం చేయాలి అమ్మా?
ఆ, వాటిని హెచ్చరిక పొందాలట. అప్పుడు వాక్యం వినడం, వాక్యం చెప్పడం ఎవరికి హెచ్చరిక? అది ఇప్పుడు మీకు బోధిస్తున్నాను, మీకు హెచ్చరిక కాదా? ఇప్పుడు ఇదే మాటలో ఎవరిని హెచ్చరిస్తున్నాయి? నన్ను హెచ్చరిస్తున్నాయి. ఓకేనా? అందుకని చెప్తున్నాడు, వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును, వాటిని గైకొనటం వలన గొప్ప లాభము. సేవకుడికైనా లాభం, విశ్వాసులకు కూడా లాభం. ఎందుకంటే ఆ మాటలు విన్నారు గనక వాటి ప్రకారంగా నేను అయితే ఈ కానించి ఇలాగే బ్రతకాలి, ఇలాగే చేయాలని మనకు అనిపించి కొనసాగామనుకోండి లేఖనానుసారంగా, ఇప్పుడు మనకేముంది? లాభం. ఆ లాభం ఏంటి? ద్వితీయోపదేశ కాలంలో చెప్పాడు, నీకు మేలు కలుగుతుంది, నువ్వు బ్రతుకుతావు. నీ దేవుడైన యెహోవా ఎదుట ఆయన మాట అన్నావు కాబట్టి ఆయన కోపం నుంచి ఏం చేస్తున్నావు? నువ్వు మళ్ళుకొని కోపాన్ని విడిచిపెడుతుంటే ఆయన ఏం చూపిస్తున్నాడు? అది ఎంతకంటే గొప్ప లాభం ఏం కావాలి? దేవుని ఉగ్రతకు పాలయ్యే కంటే ఆయన ప్రేమకు పాత్రలు అవుతున్నామంటే ఎంత యోగ్యుడైన భక్తుడు మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? నీ సేవకుడికి గొప్ప లాభం అని చెప్తున్నాడు. ఏంటంటే ఒక మాట మీకు చూపిస్తాను, 7వ వచనం చదువుతా. అవేవో చెప్తున్నాడు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము అది. ఇప్పుడు వేటిని గై కొనాలి? ధర్మశాస్త్రం. ఆ గై కొన్నవాడు ఏముందట? హెచ్చరిక ఉంది, లాభం ఉంది. అది అది ప్రాణమును తెప్పరలు చేయను యెహోవా శాసనములు. ఇప్పుడు శాసనములు ఎక్కడ ఉన్నాయి? ధర్మశాస్త్రంలో ఉన్నాయి. అది బుద్ధిహీనులకు. అప్పుడు ఎంత లాభమో చెప్పండి. ఇప్పుడు మనం బుద్ధిహీనులుగా ఉన్నాం అనుకోండి, బుద్ధిహీనుడు ఏం చేస్తాడు? చెప్పినది చేయి. ఇప్పుడు మనకు బుద్ధి కలిగించింది అనుకో, అప్పుడు ఏం చేస్తాం? దేవుడు చెప్పినట్టుగా చేస్తాం. అది బుద్ధి. కింద చదువుతాం, యెహోవా ఉపదేశములు. ఇప్పుడు కొనసాగించిన వాడు కూడా ఎలా ఉంటాడో? నిర్దోషిగానే ఉంటాడు. అంటే అప్పుడు దాకా పాపాలు చేసి దోష అయిన వాడు అవి విడిచిపెట్టి దేవుని దగ్గర ఎలా ఉంటాడో? నిర్దోషిగా ఉంటాడు. అవి హృదయమును. అంటే ఇప్పుడు మనం నిర్దోషులుగా బ్రతకడం మన హృదయ ఆనందం అన్నమాట. తప్పు చేసిన వాడు హ్యాపీగా ఉంటాడు? భయం. కింద చదువుతాం, యెహోవా ఏర్పరిచిన ధర్మము అంటే అర్థం ఏంటి? యెహోవా ఏర్పరిచిన ధర్మం అంట నిర్మలమైనది, అంటే పరిశుద్ధమైనది అని అర్థం, కలంకము లేనిదని అర్థం. ఇప్పుడు ఆ ధర్మము ఇశ్రాయేలు జీవితంలో కొనసాగాలంటే ఏం చేయాలి? యెహోవా నియమించిన ధర్మశాస్త్రాన్ని గైకొనాలి, దానిని కొనసాగాలి, అలవాటుగా చేసుకోవాలి. అమ్మా అర్థమైందా? అలా ఎప్పుడైతే అలవాటుగా చేసి దాన్ని కొనసాగారో, ఇప్పుడు వీరిలో ఏముంది? నిర్మలము. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? పవిత్రత వస్తుంది, హృదయం క్లీన్ అవుతుంది అన్నమాట. అది ఎప్పుడైతే క్లీన్ అయిందో పైన చెప్పడం హృదయానందం ఉంది అని చెప్పాడు. కింద చదువుతాం, మీకేమో అర్థమైందా? అంటే ఎప్పుడైతే మనం పరిశుద్ధమైన జీవితాలు అనుభవిస్తామో అది కన్నులకు ఏం ఇస్తుందంట? వెలుగు. అంటే అర్థం ఏంటంటే ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది అవినీతో, ఏది నీతో తెలుసుకుంటాం, ఏది దేవునికి ఇష్టమో, దేవునికి అయిష్టమైనది ఏదో తెలుసుకుని కొనసాగుతాం. ఓకేనండి? అది ఎలా ఉందంటే ధర్మంలో యెహోవా యందైన భయము. మీకు అర్థమవుతుంది. ఇందాక ద్వితీయోపదేశ కాండంలో ఏమన్నాడు? మీ దేవుడైన యెహోవాకు భయపడాలి అన్నాడా లేదా? ఇప్పుడు ఆ భయం ఎలా మారుస్తుందండి మనల్ని? అంటే దాని అర్థం బైబిల్ ఎక్కడ ఉన్నాడో? లోకంలో ఉన్నాడు, ఆయన నిబంధనకు వ్యతిరేకంగా ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయొచ్చు? లోకంలో ఉంటే పాపం చేయొచ్చు, చెడు కార్యాలు ఉండొచ్చు. అది పవిత్రత. అందుకనే యెహోవా యందైన భయము పవిత్రమైనది. అంటే భయపడేవాడు ఎక్కడ ఉన్నాడో? ఆయన సన్నిధిలో ఉన్నాడు, ఆయన మాట్లాడినాడు. ఇప్పుడు ఆయన మాటలు ఏం చేస్తున్నాయి మనల్ని? అది ఏది దేవునికి ఇష్టమైనదో అది జీవించడం నేర్పిస్తున్నాయి. కాబట్టి మనం ఏమవుతున్నామంట? పవిత్రమైనదిగా ఉంటాం. అది పవిత్రమైనది, అది నిత్యము నిలిచింది. ఏది? భయం. అది పవిత్రమైనది, నిత్యము నిలవాలంటే భయముతోటే పవిత్రత ఏర్పడుతుంది. కింద చదువుతాం, యెహోవా న్యాయ విధులు. అబ్బో, అబద్ధం లేదన్నమాట ఈ మాటలు. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైన. ఇప్పుడు ఆయన న్యాయ విధులు అనుసరించిన వాడు ఏం చేస్తాడు? అక్కడ చెప్పాడండి, న్యాయంగా బ్రతుకుతాడండి. ఓకేనా? యెహోవా న్యాయ విధులు సత్యమైనవి కనుక
అవి అవి ఏం చేస్తున్నాయి? కేవలం ఆయన సత్యవాక్యము మనల్ని ఏం చేస్తున్నాయంటే న్యాయవంతులుగా బ్రతికిస్తాం. ఇప్పుడు సంఘానికి వచ్చి ఏం నేర్చుకోవాలి? వాక్యం నేర్చుకోవాలి, పవిత్రంగా ఎదగాలి, భయభక్తులతో జీవించాలి, న్యాయమైన ప్రవర్తన మన జీవితంలో ఉండాలి. ఇశ్రాయేలీయులకు అది చెప్తారు. కింద చదువు. ఏవి? ఆయన న్యాయ విధులు, ఆయన శాసనములు, ఆయన ఉపదేశాలు, ఆయన ధర్మాలు, అదే కదా చెప్తారు. ఆయన యందు భయము. ఓకేనా? ఇవన్నీ దేని వల్ల కలుగుతున్నాయి? 7వ వచనంలో చదువు, ధర్మశాస్త్రాన్ని బట్టి కలుగుతుంది. ఎవరికే? ఇశ్రాయేలీయులకి. అర్థమైందా? అవి బంగారము కంటే విస్తారమైన మేలిమి బంగారము కంటేను. అంటే ఒక భక్తుడు కోరుకోవలసినవి ఏమన్నమాట. ఎందుకు తెలుసా? బంగారంలో పవిత్రత లేదు. ఉందా? బంగారంలో ధర్మం ఉందా? ఆ బంగారం కోసం మెల్ల కోసేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇల్లు దోసేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రాణాలు తీసేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అది ధర్మమా? అది పవిత్రమైనదా? ఇంకా చెప్పాలంటే దేవుని భయమని తొలగేస్తుంది. అది ఏంటి అర్థమవుతుందా? అది దేవుని న్యాయ విధుల్లో ఎదిగామనుకోండి, మేలిమి బంగారాన్ని కూడా కోరుకోమంట. ఏం కోరుకుంటాం? ఆయన మాటలు కోరుకుంటాం. తేనె కంటేను, జుంటె తేనె ధారల కంటేను అది మన జీవితం అంతా మధురంగా మార్చబడుతుంది. ఇప్పుడు చెప్తారు, వాటి వలన నీ సేవకుడు అది వేటి వలన? ధర్మం వలన, భయం వలన, ఉపదేశం వలన, అవునట కదంట, పవిత్రత వలన, ఆయన న్యాయ విధుల వలన ఏం చేస్తున్నాడంట? సేవకుడు హెచ్చరిక పొందుతాడు. అంటే అనుదినం హెచ్చరించేది ఏదనుకుంటున్నారో? మనం విన్న వాక్యమే. హెచ్చరిక నందును వాటిని గైకొనుట వలన, అంటే ఇప్పుడు విన్నప్పుడు హెచ్చరిక పొందుతున్నాడు, కొనసాగాడు అనుకో లాభం పొందుతాడు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఈ పలానా వ్యాపారం చేస్తే లాభం వస్తుందని అన్నారండి, విన్నాడు, దాన్ని ఏం చేయాలి? లాభం కావాలంటే ఏం చేయాలి? పెట్టుబడి ఎట్టి కొనసాగాలి. అవునంటారు కదండి. అలాగే ఇప్పుడు వాక్యం మేలైనదని మనకు తెలిసినప్పుడు దానివల్ల ఫలితాలు పొందాలంటే మనం ఏం చేయాలి? కొనసాగాలి, కలిగి జీవించి. ఒక మాట మీకు చూపిస్తాను. సామెతల గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం. సామెతల గ్రంథం. నా కుమారుడా ఏం చేయకూడదట? నా ఉపదేశము మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అమ్మా, అవి దీర్ఘాయువును, సుఖజీవముతో గడుపు సంవత్సరములను, శాంతిని. అది ఏది? ఆయన ఉపదేశం, ఆయన మాట. ఆయన మాటలు ఏముంది? ధర్మం ఉంది. ఆయన మాటలు ఏముంది? న్యాయం ఉంది. అవునే కదా? ఆయన మాటలు ఏముంది? భయం ఉంది. ఇవన్నీ నేర్చుకున్నవాడు ఏం పొందుతున్నాడట? అక్కడ చెప్పండి, అవి దీర్ఘాయువునిస్తున్నాయి. ఓకే, హృదయపూర్వకంగా గైకుంటే దేనిని? ఆయన ఉపదేశాన్ని, ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకంగా, అంటే హృదయములో ముద్రించేసుకోవాలన్నమాట. గైకుంటే అవి ఏమిస్తున్నాయంట? ఇందాక అదే కదా అమ్మా, ఎక్కడ ద్వితీయోపదేశకాండంలో చెప్పాడు, వాటి వలన నువ్వు బ్రతుకుతూ అన్నాడే లేదా? దీర్ఘాయువును, సుఖజీవముతో గడుపు. అదే కాదు, ఇందాక ఏమన్నాడు? మేలు అని అన్నాడు ద్వితీయోపదేశకాండం. సుఖజీవముతో గడుపు సంవత్సరములను, శాంతిని. అది మన బ్రతుకు ఎప్పుడు కూడా అద్భుతంగా ఉంటుంది. ఎవరి మాటిని? ఎవరి సన్నిధిలో బ్రతికితే? దేవుని సన్నిధిలో ఆయన మాటల ప్రకారంగా బ్రతికితే. ఒక మాట మీకు చూపిస్తాను. మత్తయి సువార్త ఎన్నో మాటలు ఉన్నాయి, సమయం సరిపోతుంది. 5:19 వచ్చిన ఒకసారి మనం చదువు. 5:19 వచ్చిన మత్తయి సువార్త. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఈ యొక్క దానినైనా మీరి మనుషులకు అలాగు చేయ బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగులు అల్పుడనబడును. అయితే వాటిని గైకొని బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యములో. అది
అంటే వాక్యం చెప్పినట్టుగా బ్రతికిన వాడు పరలోక రాజ్యంలో గొప్పోడట. వాటిని గై కొనకుండా అమ్మా వాక్యానికి వ్యతిరేకంగా జీవించేవాడు దేవుని దృష్టికి ఎవరట? అల్పుడు. ధనవంతుడైన ఎలా కనిపించాడు? ఆయన దృష్టికి అల్పుడుగానే కనపడ్డాడు. ఆయన మాటను గైకున్న లాజరు ఎలా కనిపించాడు? గొప్పవాడిగా కనిపించాడు. మీకు అర్థమవుతుందండి? మనుషులకు అల్పుడిగానే ఉన్నాడు లాజరు. ప్రభు దృష్టిలో ఎలా ఉన్నాడో గొప్పవాడయ్యాడు. మనుషుల దృష్టిలో గొప్పగానే ఉన్నాడు ధనవంతుడు. దేవుడి దృష్టిలో ఎలా ఉన్నాడో అల్పుడయ్యాడు. మనం అర్థం చేసుకోండి. అంటే వాక్య ప్రకారంగా జీవించిన వాడు దైవుడి దృష్టికి గొప్పవాడండి. ఆస్తులు అంతస్తులు కలిగి పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడే కాదు. అంటే అలా ఉండి ఇంకా దేవుని మాటకి దేవుడు అయితే ఇంకా గొప్పడు. లోకంలోను గొప్పడు, దైవంలోను గొప్పడు. లేకపోతే నాకెంత ఉన్నప్పుడు దేవునితో పని ఏంటాను అనుకున్నవాడు దేవుని దృష్టికి అల్పుడు అనమాట. సింపుల్గా కనబడతాడు. ఏమున్నా లేకపోయినా ఆయన ఆజ్ఞల ప్రకారంగా ఆయన సన్నిధిలో యథార్థంగా వాక్యానుసారంగా బ్రతుకున్నాడు ధనవంతుడు కంటే గొప్పడు అనమాట. కాబట్టి మనం ఏ పరిస్థితిలో ఉండాలో ఒకసారి అర్థం చేసుకోండి. యేసు ప్రభు మాట్లాడుతున్న పదాలు ఇవి. ఒకసారి లోకస్వార్త 11:28 వచ్చింది. లోకస్వార్త 11:28 వచ్చింది. అమ్మా 11:28 వచ్చింది. ఆయన అవును గాని దేవుని వాక్యము విని దాన్ని గైకుని వారు. అంటే ఇప్పుడు దేవుని దృష్టికి ఎవరు ధన్యులు చెప్పండి? ప్రభువే డైరెక్ట్ మాట్లాడుతున్నాడు ఆయన. అంటే అవునుగానన్న మాటలో పైన ఒక స్త్రీ ఒక మాట మాట్లాడింది. ఏమనంటే 27 వచ్చిన చదువు. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములో నున్న ఒక స్త్రీ ఎవరిని? ఆయన చెప్తున్న మాటలు, ప్రభు చెప్తున్న మాటలు విని ఇన్స్పైర్ అయిపోయి ఆతృతతో లేచిపోయిందంట. లేచి ఆవిడ చెప్తుంది చూడండి ఏమని? నిన్ను మోసిన గర్భమును నీవు కుడిసిన స్థలములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పినట్ట బహిరంగంగా. ఎంతమంది ముందు? జన సమూహం ముందు. ఓకేనా? సమూహం అంతా వాక్యం ఏంటంటే ఆవిడ లేచిపోయి ఆయన మాటలకే ఉత్తేజరాలు అయ్యి ఏమేం చేసిందంట? నేను మోసిన గర్భమును నువ్వు కుడిసిన స్థలములను ఏమైనా అంటే అర్థం ఏంటి? నువ్వు పుట్టిన స్థలం గొప్పదయ్యా, నిన్ను కన్న స్త్రీ గొప్పదయ్యా అని అంటుందంట. ఎవరితోటి? డైరెక్టర్ యేసు ప్రభుతో. ఇప్పుడు ఏమన్నాడు ఆయన? ఆయన ఏంటి అవునంటే అర్థం ఏంటి? ఆవిడ గొప్పదే, స్థలము గొప్పదే. ఓకేనా? ఎందుకంటే సాక్షాత్ దేవునికి జన్మనిచ్చింది కనుక. అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొనివారు మరి అంటే అర్థం ఏంటి? ఆ స్థలానికంటే ఆవిడ మోసిన ఆ స్త్రీ కంటే ఎవరు ధన్యులు? అది వాక్యములు విని దాన్ని గైకొనివారు వారికంటే ధన్యులు అన్నమాట. వారు ధన్యులు కాదని చెప్పలా, వారు ధన్యులే. వారికంటే ధన్యులు ఎవరనంటే వాక్యాన్ని విన్నవారు, దాన్ని గైకొన్నవారు. అంటే వాక్యాన్ని విని నేర్చుకుని దాని ప్రకారంగా జీవితాన్ని అభ్యాసం చేసుకున్నవారు ప్రభు దృష్టికి ధన్యులు. కాబట్టి వాక్యం వింటున్నాం, అలా జీవిస్తే మనం ఇంకా ధన్యులు. వాక్యాన్ని వినడమే ధన్యత అని చెప్పడే లేదా? మరి దాని ప్రకారంగా మనం జీవిస్తే ధన్యులు. వినడం ఎంత గొప్పతనమో దాన్ని కలిగి జీవించడం కూడా ప్రభు దృష్టికి అంత గొప్ప. అదే యేసు ప్రభు ఆ మాటలు ఇప్పుడు యోహాను సువార్తలో అంటారు. యోహాను సువార్త 12:47 వచ్చింది లేదు. యోహాను సువార్త 12:47 వచ్చిన ఒకసారి చదువుతుంది చూడండి. ఎవడైనను ఎవరి మాటలు? యేసు ప్రభు మాటలు. ఎవడైనను నా మాటలు వినియు వాటిని గయ కొనకుండిన ఎడల. మీకు అర్థమవుతుందా? ఆయన మాటలేని వాటిని గయ కొనకుండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. తీర్చుతానన్నాడు, తీర్చను అన్నాడు. మరలా చదువు. ఎవడైనను నా మాటలు విని అంటే ఇప్పుడు మాటలేని గై కొనమన్నాడా, గై కొనొద్దని చెప్తున్నాడా? ఇందాక నుంచి పాత నిబంధన కాలం నుంచి గై కొనమనే చెప్తున్నాడు. ఇశ్రాయేలుని గై కొనమన్నాడు, యేసుక్రీస్తుని విశ్వసించిన వాడిని కూడా గై కొన. గై కొనకపోతే ఏమన్నాడు? అసలు యాక్చువల్గా ఏం చేయాలి? తీర్పు తీర్చాలి. గై కొనకపోతే
నేను తీర్పు తీర్చను. దాని అర్థం ఏంటి చూడండి కింద. నేను లోకములకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించుటకే. అది తీర్పు తీర్చను, రక్షిస్తాను. మీకు అర్థమవుతుంది. ఎప్పుడు తీర్పు తీరుస్తాడు అమ్మా? ఆయన రాకల్లో ఆయన రాజ్యాన్ని అప్పగించిన తర్వాత తీర్పు ఆయన తీరుస్తాడు. ఓకేనా? అప్పుడు ఆయన మాటలే తీర్పు తీరుస్తాయంట. ఏ మాటలైతే గైకొనలేదో ఆ మాటలే తీర్పులో నిలబడతాయి. ఆ తీర్పును తప్పించేది ఎవరన్నా అంటే గైకొన్నవాడు తీర్పు తప్పించుకున్నాడు. ఇప్పుడు ఆయన మాట విన్నవాడు నా కోపం నుంచి మల్లుకున్నాడని ద్వితీయోపదేశకాండంలో చెప్పడే లేదా? కోపం నుంచి మల్లుకొని ఏం పొందుతున్నాడు? కనికరాన్ని పొందుతాడు. ఇప్పుడు కూడా ఆయన మాట విని గైకొంటే క్షమాపణ దొరుకుతుంది మనకి. ఆయన మాటను గైకొనకపోతే ఉగ్రత పాలవుతాం. ఓకేనా? 14 ఇదే యోహాను సువార్త 14 15 వచ్చినాను సార్. 14-15. ఎవరిని? దేవుడు. మీరు నన్ను ప్రేమించిన ఎడల, అది కూడా ఆయన ప్రేమించడం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఆయన ప్రేమిస్తానని అనడానికి నిదర్శనం ఏంటి? ఆయన ఆజ్ఞలను గై కొనక ముందు ఏం చేయమన్నాడు? వాటిని విని గై కొనాలని. అంటే ఇప్పుడు ఆయన వాక్యాన్ని విన్నవాడు, గై కొన్నవాడు ఎవరిని ప్రేమిస్తానంటే అర్థం. ఇప్పుడు దేవుని ప్రేమిస్తున్నానని చెప్పుకున్న లోపంలో ఉంటే ఆయన ప్రేమించడానికే చిహ్నం కాదు అది. అంటే గుర్తు. అంటే నేను దేవుని ప్రేమిస్తున్నానంటే గుర్తేంటి చెప్పండి? ఆయన ఆ వాక్యాన్ని వినడం, గై కొనడం అంటే అర్థం చేసుకుని బ్రతకడమే దేవుని ప్రేమించడం అంటే అర్థం. ఇప్పుడు నేను నా భార్యను ప్రేమిస్తున్నానంటే దాని అర్థం ఏంటి? ఆవిడ నేను ప్రేమిస్తున్నానంటే ఆవిడకి ఇష్టం వచ్చినాయి నేను తీర్చాలి, ఆవిడకి ఇష్టం వచ్చింది నేను ఇవ్వాలి. అవునే కాదు? అలా ఇచ్చి పోషించడం ప్రేమిస్తున్నానని అర్థం. అవునట్టు కాదంట. కాబట్టి యేసు ప్రభువును కూడా ప్రేమించడం అంటే అర్థమేంటి తెలుసా? ఆయన మాట వినడం, ఆ మాటలు చెప్పినట్టుగా జీవితాన్ని కలిగి ఉండడం ఆయన ప్రేమించడం. కాబట్టి ఇవాళ దేవుని ప్రేమిస్తున్నారని చాలా మంది చెప్పుకుంటారు. ఆయన మాట వినరు. ఆయన మాట విన్న వాటి ప్రకారంగా బ్రతకరు. అది ప్రేమించే లోపం. అవునట్టు కదండి. కాబట్టి నా భార్య అంటే నాకు ఇష్టమైనప్పుడు, ఆవిడకి ఇష్టమైన నేను ఇవ్వలేనప్పుడు ప్రేమకే గురితేముంది? అవునా కదా? నేనంటే ఇష్టమైనప్పుడు నాకు నచ్చినట్టుగా కుటుంబంలో సంసారంలో ఎదగాలి. అది ప్రేమ. ఇప్పుడు మనం దేవుని ఇంట్లో ఉన్నాం, ఆయన చెప్పినది చేయాలి. ఆయన ప్రేమించడం అంటే దాని అర్థం అదే. ఒకసారి అపొస్తలుల కార్యంలోకి వెళ్దాం. అపొస్తలుల కార్యం అపొస్తలుల కార్యములు 21-24 ఒకసారి చదువు. అపొస్తలుల కార్యములు 21-24. నీవు వారిని వెంట పెట్టుకుని పోయి వారితో కూడా శుద్ధి చేసుకుని వారు తలక్షవరము చేయించుకున్నటకు వారికి ఇయ్యబడి వారికి అయ్యడి తగులుబడి పెట్టుకొను. అప్పుడు నిన్ను గూర్చి తాము వినని వర్తమానం నిజము కాదని నీవు ధర్మశాస్త్రమును గైకొని యథావిధిగా నడుచుకొనుచున్నావని అది ఎవరో యూదులు తెలుసుకుంటారట. మోషే ధర్మశాస్త్రాన్ని మీరుతున్నాడని అనుకుంటున్నారు. పౌలు ఒక సూచనిచ్చి అక్కడ నడిపిస్తున్నాడు. ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. అక్కడ ఒక మాట మనకి కనపడుతుంది. 20 వచనం చదువుతాం. వారు విని దేవుని మహిమపరిచి అతన్ని చూసి, సహోదరుడా, యూదులలో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో. వేల మంది వచ్చారట. ఎవరి మాట ఏమనుకుంటున్నారు? యాకోబుని గురించి. 17 వచనం. మేము యెరూషలేమునకు వచ్చినప్పుడు, మేమంటే అపొస్తలుడైన పౌలు, యెరూషలేమునకు వచ్చినప్పుడు సహోదరులు మమ్మల్ని సంతోషంతో చేర్చుకున్నారట. యెరూషలేములో ఉన్న ప్రజలు ఎవరిని? పౌలుని. మరునాడు పెద్దలందరూ అక్కడ వచ్చి ఉండగా పౌలు మాతో కూడా యాకోబు వద్దకు వచ్చెను. ఎవరో? యాకోబు. వారిని
కుశల ప్రశ్నలను అడిగి కుశలమడిగి తన పరిచర్య వలన దేవుడు అన్యజనులలో జరిగించిన వాటిని వివరముగా ఎవరు చెప్పారు? యాకోబు చెప్పాడు. ఎవరికి చెప్పాడు? పౌలుకి చెప్పాడట. పౌలుకి, పెద్దలకి. ఇప్పుడు పౌలు యెరూషలేముకు వచ్చాడండి. ఇప్పుడు యెరూషలేముకు రాగానే సంతోషంతో పౌలుని చేర్చుకుని, ఇప్పుడు పౌలు యాకోబు వద్దకు వచ్చాడు. యాకోబు అన్యజనులు పరిచర్య ఎలా జరుగుతుందో చెప్తున్నాడు యాకోబుకి. పాయింట్ అర్థమైందా? యాకోబు వద్దకు వచ్చాను 18 చివరలో అయింది. అవునా? పౌలు మాతో కూడా యాకోబు వద్దకు వచ్చాను. అతడు అంటే యాకోబు వారిని కుశల ప్రశ్నలు అడిగి తన పరిచర్య వలన దేవుడు అన్యజనులు జరిగించినది వాటిని వివరముగా తెలియజెప్పను. వారు విని దేవుని మహిమపరిచి అతన్ని చూసి, సహోదరుడా, యూదులలో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో, వేల మందే ఉన్నారట. ఎవరి బోధని? యాకోబు మాటలే. ఓకేనా? అయితే ఈ యూదులు యాకోబు మీద కొన్ని అనుమానాలు పెట్టుకున్నారట. పాయింట్ అర్థమైందా? దాని కొరకు చిన్న సలహా ఇచ్చాడు. అదే ఇందాక మనం చదువునొచ్చు 24. నీవు వారిని వెంట పెట్టుకుని పోయి వారితో కూడా శుద్ధి చేసుకుని, ఎందుకంటే వచ్చిన వారందరూ ఎవరో? అన్యజనులు. పాయింట్ అర్థమైందా అమ్మా? అన్యజనులు కాబట్టి శుద్ధి చేసుకొని వారు తలక్షావరము చేయించుకున్నటకు వారికి అయ్యేడు తగులుబడి పెట్టుకున్నాం. యాకోబుతో చెప్తున్నాడు అన్నమాట పౌరుడు. వారికి క్షవరం చేయించుకున్న మొక్కుబడి ఉంది కనుక మొక్కుబడి చేయించు, దానికి తగులుబడి పెట్టుకో. అప్పుడు నిన్ను గూర్చి తమ వినిన వర్తమానము నిజము కాదని నీవును ధర్మశాస్త్రము గైకొని యథావిధిగా నడుచుకుంటున్న వారిని తెలుసుకుంటారు. మీకు అర్థం? అక్కడ యూదులు తెలుసుకుంటారు, అన్యజనులకు అర్థమవుతుంది. నువ్వు వాళ్ళ మొక్కుబడి తీర్చడం వల్ల ప్రభు వైపు వస్తారు. మీకు అర్థమవుతుందా? వారిని చేర్చుకోవడం వల్ల యూదులు కూడా నేను అర్థం చేసుకుంటాను. పౌలు చెప్పిన సలహా ఇది. ఓకేనా? ఒక మాట మీకు చూపిస్తాను. తిమోతి పత్రిక, మొదటి తిమోతి, ముగింపులోకి వెళ్తాను. మొదటి తిమోతి పత్రిక 3:9. మొదటి తిమోతి పత్రిక 3:9. విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో, అది విశ్వాసం ఎలాంటిదంట? మర్మం. అది బయలుపరచబడాలంటే వాక్యాన్ని వినాలి, దాన్ని గైకోవాలి. విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొన్నవారై ఉండాలి. మీకు అర్థమవుతుందా? ఎవరు? అధ్యక్షుడు అన్నవాడు, సువార్థికుడు అన్నవాడు ఏమా ఎలా ఉండాలట? విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొన్నవారే ఉండాలి. అది విశ్వాస మర్మాలని, మీకు అర్థమవుతుందా? లోతైన విషయాలని మనం ఏం చేయాలంటే గైకోనాలి. అప్పుడు మనం ఏమవుతాం? పవిత్రులం అవుతాం, ధన్యులం అవుతాం. 5:21. 5:21. విరోధ బుద్ధితోనైనా పక్షపాతముతోనైనా ఏమీ చేయకూడదంట. దేవుని పనిలో ఏముండకూడదు? పక్షపాతం ఉండకూడదు, విరోధం ఉండకూడదు. దేవుని పని అలా చేయాలని మనం. మీకు అర్థమవుతుందా? విరోధాలు పెట్టుకుని దేవుని పని చేయకూడదు, పక్షపాతంతో అలా దేవుని పని చేయకూడదు. ఆ పక్షపాతముతోనైనా ఏమీ చేయక నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవలనని దేవుని ఎదుటను క్రీస్తు యేసు ఎదుటను ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను నీకు ఆనబెట్టుచున్నానని పౌలు తిమోతితో చెప్తాడు. ఓకేనా? అంటే దేవుని పని ఎలా చేయకూడదు అక్కడ చెప్పాడు. చూడండి, పక్షపాతంతో చేయకూడదు, విరోధ బుద్ధితో చెప్పాడు. అంటే దేవుని పనికి మనకి వ్యతిరేకమైన మనస్సాక్షి ఉండకూడదు. అందుకని ఇందాక ఏమన్నాడు 3వ అధ్యాయంలో? విశ్వాస మార్మమును పవిత్రమైన మనస్సాక్షితో ఏం చేయాలి? గైకొనాలి. అది మన మనసు పవిత్రంగా ఉండాలి. 1వ యోహాను పత్రిక 2:5. 1వ యోహాను పత్రిక 2:5. ఆ మాటలో చూడండి. ఆయన వాక్యము ఎవడు గైకొనును వానిలో దేవుని ప్రేమ నిజముగా, ప్రేమలో మరల ఏమున్నదట? పరిపూర్ణత. ఇందాక యోహాను సువార్తలో ఏమన్నాడు? నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలను గైకొను. ఆయన ఆజ్ఞలను గైకొనుటే ప్రభువును ప్రేమించడం. ఎక్కడేమన్నాడు? ఆయన వాక్యమును అంటే క్రీస్తు వాక్యమును ఎవడో గైకొంటాడో వినాలి,
దాన్ని అర్థం చేసుకుని నడవాలి. అది గైకుంటాడో. ఆ వానిలో దేవుని ప్రేమ నిజముగా అంటే అర్థం ఏంటి? ప్రేమలో పరిపూర్ణుడు అవుతున్నాడు అంటే వాక్య ప్రకారంగా జీవించినవాడు పరిపూర్ణమయ్యను. ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొనివాడు ఆయన ఎలాగూ నడుచుకొనినో అలాగే తను నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. ఆయన ఎలా నడిచాడు ఏమా? దేవుని ఆజ్ఞలు గైకొనడంలో కానీ ప్రేమించడంలో కానీ ఎలా ప్రభు నడిచాడో అలా మనం కూడా ఏం చేయాలి? నడుచుకున్న బద్ధుడై ఉన్నాడో. మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకుంటున్నాం. అంటే ఆయన వాక్యాన్ని గైకొనడం, ఆయన ప్రేమించడం, వాక్యానుసారంగా ప్రభు ఎలా జీవించడం అలా జీవించడం, ఆయన యందు ఉన్నామని గుర్తాడ. గై కొనకపోయినా ఆయన చెప్పినట్టుగా మనం చేయకపోయినా ఆయన యందు ఉన్నవారము కాదు, ఉన్నామని భ్రమపడుతున్నాం, ప్రేమిస్తున్నామని భ్రమలో ఉంటాం. 3:24 ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉన్నాడు. అంటే ఇప్పుడు క్రీస్తునందు నేను ఉన్నాను అని చెప్పుకోవడానికి రుజువేది అది ఆయన వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారంగా జీవిస్తే నేను ఆల్రెడీ ఎవరిలో ఉన్నట్టు అని అర్థం, క్రీస్తులో ఉన్నట్టు అని అర్థం. ఇప్పుడు ఆయన పని జరుగుతున్నా నేను లోకంలో ఉన్నాను అనుకోండి, అక్కడ నుండి నాకు ప్రభు అంటే చాలా ఇష్టం అన్నా కూడా ఆ ప్రేమకి నిదర్శనం లేదు. ఓకేనండి? అది అన్నాడు ఆయన ఆజ్ఞలను గైకొన్నవాడు ఆయన యందు నిలిచి ఉన్నాడు. ఆయన వాని యందు అంటే వాక్య ప్రకారంగా ఎవరు బ్రతుకుతున్నారు వారిలో క్రీస్తు ఉంటాడు. ఓకేనా? పేదలతో ప్రేమించేవాడి దగ్గర ప్రభు ఉన్నాడు, హృదయపూర్వకంగా ప్రేమించాడు. ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. అంటే పరిశుద్ధాత్మని బాప్తిసం ద్వారా మనం పొందుకున్నాం. చూసారా? ఆ ఆత్మ యొక్క ప్రభావితం వలన ప్రభు మనలో ఉన్నాడని గుర్తు అనమాట. ఓకే, ఒక మాట మీకు చూపిస్తాను. 5:3 దీంట్లోనే మనం ఆయన ఆజ్ఞలను గైకుంటే దేవుడు ప్రేమించట. ఆయన ఆజ్ఞలు దీంట్లో భారమే ఉంది, పాపం చేయొద్దు అన్నాడు, ఆయన సన్నిధి విడిచిపెట్టన్నాడు. భారమే ఇది. ఆదివారం వచ్చినప్పుడల్లా నేనేమో 10,000 కట్టాలన్నాడు అనుకోండి, అది భారం. అవునా? ప్రభు సన్నిధికి వచ్చినప్పుడల్లా ఏదైనా బలియాగం చేయమన్నాడు అనుకోండి, అది భారం. మనల్ని ఏమి అడిగితే లేదు, హృదయాన్ని అడుగుతాడు. అవునా? గైకొని దాని ప్రకారంగా జీవించమనే కోరుకుంటున్నాడు. ఆయన ప్రేమించమని చెప్తాడు. ఆయన ప్రేమించడం అంటే అర్థం ఏంటి? ఆయన ఆజ్ఞలను గైకుంటే ప్రేమించడం. అలా ఉన్నవారే ఏం చేస్తున్నారు? ఆయన సన్నిధిలో ప్రకటన గ్రంథం. ఓకే, ఆయన ఆజ్ఞలు ఎప్పుడు కూడా భారమైనది కాదు. 12:17 ప్రకటన గ్రంథం. అందుచేత ఆ ఘటాసర్పము 12:17 అందుచేత ఆ ఘటసర్పము ఆగ్రహము తెచ్చుకుని దేవుని ఆజ్ఞలను గైకొనుచు యేసును గురించి సాక్ష్యమిచ్చుచు ఉన్నవారైన ఆమె సంతానములో చేర్చిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున. ఎవరి మీద యుద్ధం చేస్తుందో ఇప్పుడు చెప్పండి అమ్మా? కాదండి, దేవుని వాక్యమును గైకొనుచు యేసును గురించి సాక్ష్యమిచ్చుచు ఉన్నవారైన. ఎవరు యేసును గురించి సాక్ష్యం ఇచ్చేవారు? ఆయన వాక్యాన్ని గైకొన్నవారు సాక్ష్యం ఇస్తారు. ఇప్పుడు మనం నేర్చుకున్నాం కనుక పక్క వారికి చెప్తున్నా లేదా? అలాంటి వారి మీద ఇప్పుడు ఘట సర్పమైన అపవాది ఏం చేస్తున్నాడని తెలుసా? యుద్ధానికి నిలబడ్డాడు, మనతో పోరాడుతున్నాడు అనమాట. ప్రభుతో పోరాడలేడు కదా. పాయింట్ అర్థమైందా? ఇప్పుడు మనతో పోరాటం. ఎంత పోరాటం అంటే యుద్ధములో ఆడి వైపు మళ్ళించుకోవడానికి పోరాటం. అది నేను చెప్తున్నాడు. ఆజ్ఞలను గైకొనుచు యేసును కూర్చున్న సాక్ష్యం ఇచ్చుచు ఉన్న వారైన ఆమె సంతానములో. అంటే అర్థం ఏంటి? స్త్రీ సంతానం గురించి మాట్లాడా, అంటే క్రీస్తు సంతానం. ఆమె సంతానములు సేవించిన వారితో యుద్ధము చేయుటకై బయలు వెడలి సముద్ర తీరమున. అది సముద్ర తీరమున అంటే పాలకొల్లోనో కాకినాడలోనో కాదండి, సముద్రమును లోకంతో పోల్చాడు. ఓకేనా? ఆ లోకములో ఉండి ఎవరు దొరుకుతారని చూస్తున్నాడు అన్నమాట. చేపలు పట్టుకున్నట్టు పట్టుకున్నాడు. మనం అర్థమైందా? అడుగు దొరుకుతుంటే ఎవరున్నాయి మరలా? ఎవరైతే వాక్యాన్ని గైకుంటారో దానిని సాక్షిగా ప్రకటిస్తున్నారో ఆ సాక్ష్యాన్ని వారితో యుద్ధం చేసి వారిని లాక్కుంటున్నాడు అన్నమాట. మనం ఏం చేయాలి మరి?
వాక్యాన్ని విని గైకొని దాని ప్రకారంగా ప్రభువుని ప్రేమిస్తూ ఆయన యందు నిలిచిన వారమైతే వాళ్ళని ఎదిరించగలం. ఓకేనా? వాక్యాన్ని వినకపోయినా, వాక్యాన్ని గైకొనకపోయినా, వాక్యానికి వెలుపల జీవించిన పాడుగులో గొప్పతాం. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. 22:7 ప్రకటన గ్రంథం 22:7 22:7 ఇదిగో యేసు ప్రభు చెప్తున్నాడు, నేను త్వరగా వచ్చుతున్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను ఆయన వచ్చేటప్పటికి మన పని ఏంటి? గ్రంథంలో ఆయన ఇచ్చిన క్రొత్త నిబంధన గ్రంథంలో ఏముందో అది గైకొనాలన్నమాట. ఆ గైకొని విని దాన్ని గైకొన్నవాడు ఏమన్నాడు? నన్ను ప్రేమించేవాడు నా యందు నిలుచున్నాడు అని చెప్పాడు. ఓకేనా? అండ్ ఇప్పుడు ఈ గ్రంథం మనకి ఎందుకు ఇచ్చాడో ధ్యానించి తెలుసుకుని దాంట్లో మనం అభివృద్ధి చెందడమే ధన్యత. అందుకే ఇదిగో నేను త్వరగా అంటే అర్థం ఏంటి? ఏ రోజు వస్తాడో తెలియదు, ఏ సంవత్సరంలో వస్తాడో తెలియదు. ఆయన వచ్చి గడియకి మనం ఏమవ్వాలి? మనకి ఇచ్చిన ఆయుష్కాలంలో ఆయన పని చేసేసి వాక్యములు సంపూర్ణం అయిపోవాలి. ఓకేనా? అందుకనే ఆయన వాక్యములు గైకొన్నవాడు ఆయన ఎందుకు పరిపూర్ణుడు, దేవుని ప్రేమలో పరిపూర్ణులు అవుతున్నాడు అని చదువుకున్నాం కదా యోహాను పత్రికలో. 8 యోహానను నేను ఈ సంగతులను వినివాడును చూచిన వాడును. నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారము చేయుటకు ఎవరు? యోహాను గారు సాగిలి పడ్డాడంటే ఈ మాటలేంటి? ఎవరికి? దూత పాదాలకి. 9 అతడు వర్ధుసుమి. ఎవరు? యోహాను నమస్కరిస్తుంటే ప్రార్థన పాదాలు పట్టుకుంటుంటే దూత ఏమంటుందంట? వర్ధుసుమి, నేను నీతోను ప్రవక్తలైన నీ సహోదరులతోను ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొని వారితోను సహదాసుడు. అంటే మీరెలా ప్రభు దోషులు, నేను కూడా ప్రభు దోషుడిని కాబట్టి నేను పని ఉన్నాయి కాబట్టి నాకు నమస్కరించకూడదు. నువ్వు దేవునికే నమస్కరించమని చెప్పాడు. ఎవరు? దూత. మీకు అర్థమవుతుందా? అంటే మనం ఎవరు దోషులు, ఎవరు పనివారు? ఇంత గొప్ప మాటలు చెప్తుంటే యోహాను దూత పాదాల మీద ఆడుతుంటే అది నమస్కరించు లేక కసుపుండి అన్నదా? అయ్యా నీతోను ఈ ప్రవచన వాక్యములు రాసిన ప్రవక్తలతోను సహదోషులు అన్నాడు కదా. ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొని వారితో నేను సహదోషుడు. ఏమన్నా అర్థమైందా? కాబట్టి మన అందరము దూతలతో సమానం. పైన అర్థమైందా? అపోస్తులతో సమానం, ప్రవక్తలతో సమానం. ఎప్పుడు తెలుసా? ఈ వాక్యాన్ని విని దాన్ని గైకొని వాటిని ప్రకటిస్తూ ప్రయాసపడితే మనం కూడా సమానులు. ఓకేనా? ప్రభుకి నమస్కరించమని మనం ప్రభుకి నమస్కరించాలి. ప్రభు పాదాల చెంత ఉండాలి, ఆయన బోధ వినాలి. ఓకేనా? ఆయన వాక్యం నిరంతరం వింటూ నేర్చుకుంటూ గైకుంటూ ఉండాలి. మీకు అర్థమవుతుంది? పాత నిబంధన కాలం నుంచి చెప్పారు, గైకుంటే మేలుందే. అవునా? మేలుందే, బ్రతుకుందే, కోపను మలుకొని కనికరం పొందే అవకాశం ఉందే. మళ్ళీ ఏమేమన్నాడు? నీ సేవకుడికి అది హెచ్చరిక, దాన్ని గైకుంటే లాభం. ఓకేనా? వెండి బంగారాల కంటే శ్రేష్టమైనవి అన్నాడు లేదా? జుంటితైన తారల కంటే మధురమైనవి అన్నాడు. అవునే కదా? కాబట్టి ఆయన ధర్మము పవిత్రమైనది, ఆయన యందు భయము పవిత్రమైనది. అవి గొప్ప లాభాలు మనకి. వాటి ప్రకారంగా జీవితం గైకొని ఆయన చిత్తాన్ని మరి నెరవేరుస్తూ ఆయనకి ఇష్టలుగా జీవించాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తాం. ఓపిక మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. తిరిగిపోతుంది.